మీ అందరికీ శుభాలు, దీవెన, ఆశీర్వాదాలు కలుగునుగాక. మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని మేము కలుసుకున్నట్టుకు మేము ఎంతగానో ఆనందిస్తున్నాము. ప్రియులరా, మరొకసారి ఈరోజు దేవుడు మనల్ని కోరుకుంటున్న విషయం ఏంటంటే, మీరు నా యందు నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెడుతున్నాను అని కీర్తన గ్రంథం 106వ అధ్యాయంలో 5వ వచనం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులరా, మన దేశంలో నమ్మకస్తులైనటువంటి క్రైస్తవుల కోసం, క్రైస్తవులని పేరు పెట్టబడినటువంటి ప్రతి ఒక్కరూ దేవునికి నమ్మకంగా జీవిస్తున్నారా అనంటే పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉంటూ ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, మీరు నా యందు నమ్మకస్తులై ఉండుట కొరకు నేను కనిపెడుతున్నాను. ఒకనొక దినం వచ్చింది, ఇశ్రాయేలీలు బానిసత్వంలో నలిగిపోతూ ఉన్నారు, ఎంతగానో దేవునికి మొరపెడతా ఉన్నారు. అయితే ఆ సమయంలో దేవునికి ఒక నాయకుడు అవసరమైంది తన బిడ్డల కొరకు విడిపించుటకు. సంఖ్యాకాండం 12:7 అధ్యాయంలో దేవుడు ఒక మంచి మాట తెలియజేస్తూ ఉన్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడు, ఆయనంతటి సాత్వికుడు ఈ భూమి మీద ఎవరూ లేరని. ఎవరు నమ్మకస్తులు అని అంటే ఎవరైతే సాత్వికమైన మనస్సుతో ఉంటారో, కష్టాలలో నష్టాలలో కూడా ఓర్పుతో సహనంతో దేవుని కొరకు, దేవుని యొక్క సంఘం కొరకు, దేవుని యొక్క పని కొరకు ఎవరైతే నిలబడతారో వారందరికీ దేవుడు తన యొక్క జీవగ్రంథంలో మంచి సాక్ష్యాన్ని రాయబోతూ ఉన్నాడు. ఈ రోజున మోషేకి ఇచ్చినటువంటి ఆ గొప్ప సాక్ష్యం క్రైస్తవ బిడ్డలైన ప్రతి ఒక్కరూ కూడా మనం అందరూ అటువంటి గొప్ప సాక్ష్యాన్ని కలిగి దేవునిలో నమ్మకంగా ఉంటే ఆయన అంటున్నాడు, బడా నమ్మకమైన దాసుడా అని పిలుస్తున్నాడు. ఒక రోజు వస్తుంది, ఆ రోజున ఆయన అంటున్నాడు, బడా నమ్మకమైన దాసుడా అని నిన్ను పిలవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి మనం చేసే ప్రతి క్రైస్తవ సమాజంలో, ప్రతి ఒక్క ఆరాధనలో, ప్రతి ఒక్క దేవునికి ఇచ్చుటలో, ప్రతి ఒక్క దేవునికి మన హృదయాన్ని సమర్పించుటలో నమ్మకత్వాన్ని కలిగి దేవుని దగ్గర మంచి సాక్ష్యాన్ని పొందుకోవాలని మనసారా మిమ్మల్ని కోరుకుంటూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.